నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఈ నెల 2న ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభకు హాజరు. పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క. రామగుండం పోలీస్ కమిషనర్ రేమార్ రాజేశ్వరి బదిలీ. ఇన్ఛార్జ్ సిపిగా తరుణ్ జోషిని నియమించిన ప్రభుత్వం. చెన్నూరులో సీజ్ చేసిన అక్రమ మద్యం బాటిళ్లను ధ్వంసం చేసిన ఎక్సైజ్ శాఖ. అసెంబ్లీ ఎన్నికలు పట్టుబడ్డ భారీ మద్యం బాటిళ్లను అధికారుల సమక్షంలో ధ్వంసం. మరో అరుదైన ఆపరేషన్ చేసిన మంచిర్యాల ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు. 23 రోజుల పసికందుకు అరుదైన శస్త్రచికిత్స. ఈ నెల 2న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని, ఈ సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించే ముఖ్యమంత్రి బహిరంగ సభకు భారీ సంఖ్యలో హాజరు కావాలని మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. 2021 ఆగస్టు 9న పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదటి బహిరంగ సభ దళిత గిరిజన దండోరా మోగించి రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట నిర్వహించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. ఆదివాసిగా పుట్టిన తనకు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఇవ్వటం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఆదిలాబాద్ను అభివృద్ధి చేయడమే లక్ష్యమని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 10 ఏళ్ల క్రితం పేదరిక నిర్మూలన కోసం రూపొందించిన ప్రాజెక్టులపై, నిరుద్యోగుల ఆశయాలు, ఆకాంక్షలపై గత ప్రభుత్వం నీళ్లు చల్లారనని సీతక్క అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేసింది ఏమీ లేదని, వెనుకబడ్డ జిల్లాకు కనీసం మంచినీరు అందించలేదని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, రక్తహీనత సంబంధించిన వ్యాధులతో సుమారు 3000 మందికి పైగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బాధపడుతున్నారని తెలిపారు. గతంలో ఇంద్రవెల్లి మీటింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మరి పిసిసి అధ్యక్షుడైన వెంటనే మొదటి బహిరంగ సభ, భారీ బహిరంగ సభ ఆ రోజు ప్రేమ్సాగర్ అన్న గారి భుజాల మీద నుంచే వాస్తవానికి వారు ఇనిషియేట్ తీసుకొని పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది దళిత గిరిజన దండోరా. ఆ దండోరను రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మోగించి ఈరోజు అధికారంలోకి రావడానికి కూడా అలాంటి పోరాట స్ఫూర్తి, ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి వేదికగానే తీసుకోవడం జరిగింది. తర్వాత మరో సోదరుడు మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్కన్న గారు కూడా వారి యొక్క పాదయాత్ర కూడా ఇక్కడ నుంచే ప్రారంభించడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, పోరాటానికి స్ఫూర్తిగా ఆ రోజు ఎట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈనాటి సీఎం గారు మరి బట్టి విక్రమార్కన్న గారు ఎట్లయితే వారు ఎంచుకున్నారో, అభివృద్ధి పదంలో కూడా మొదటి అడుగు వెనుకబడిన ప్రాంతంగా అనేక సమస్యలతో కునారిల్లుతున్న ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం మొదటి అడుగు కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే పడుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. మరి మొదటి పూజ కేశలాపురంలో నాగోబా జాత దేవాలయానికి పూజలు చేసి 1 గంటకు అక్కడి నుంచి మరి అక్కడ కొన్ని ఫౌండేషన్స్ కానీ అదేవిధంగా మరి ఇనాగ్రేషన్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మరి ఉట్నూరు ఇంద్రవెల్లిలోని అమరవీరుల కూడా ఇన్ని 100 మంది చచ్చిపోతే ఆ త్యాగాన్ని కూడా మీరు వాడుకొని ఇవాళ పోరాటం చేసినటువంటి కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇస్తే కూడా మీరు సహించలేకపోయారు. ఆయన జేఏసీ పెడితేనే కదా తెల్ల కాగితం మీద మీరందరూ కూడా తెల్ల జెండా పెట్టుకుంటేనే కదా ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఉద్యమకారులు అదేవిధంగా మీడియా అందరు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆయన ఇవాళ ఆయనకి ఇస్తే కూడా ఓర్వలేకపోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిని తీసేసి అధికారం కోసమేమో అప్పుడు సెంటిమెంట్ కావాలని టీఆర్ఎస్ అని పెట్టుకున్నారు తెలంగాణ పార్టీ అని. ఇప్పుడు మళ్ళీ దేశం అంతా మీ చేతిలోకి రావాలని భారతీయ జనతా రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. మీరా మేము మర్చిపోయింది. కాబట్టి వాళ్ళు సెంటిమెంట్లతోటి ప్రజల్ని వాడుకొని అధికారంలోకి వచ్చింది వాళ్ళు.
రేపు అట్లాంటి సెంటిమెంట్ల కోసం వాళ్ళ అధికారం కోసం సెంటిమెంట్లను ఏదో తీయాలని చూస్తున్నారు. కానీ మేము ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా వాళ్ళ సమస్యలను వెలికి తీసి పరిష్కరించే పొజిషన్లు ఉన్నాము, పాత్ర పోషిస్తాం. అందరూ కూడా సహకరించాలని పేరున మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి బదిలీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఆమె స్థానంలో తరుణ్ జోషిని నియమించింది. ఈ మేరకు పోలీస్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. రామగుండం ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్గా తరుణ్ జోషి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేసిన సిపి రేమా రాజేశ్వరి హైదరాబాద్ ఉమెన్స్ సేఫ్టీ విభాగానికి బదిలీ చేశారు. గత నెల రోజుల క్రితం రేమా రాజేశ్వరిని ప్రభుత్వం బదిలీ చేసి చౌహాన్కు పోస్టింగ్ ఇచ్చారు. ఆయన ఇక్కడికి రాకపోవడంతో రేమా రాజేశ్వరి సిపిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం తరుణ్ జోషిని ప్రభుత్వం రామగుండం సిపిగా నియమించింది. తరుణ్ జోషి గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణంలో సీజ్ చేసిన అక్రమ మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సీజ్ చేసిన అక్రమ మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. గత శాసనసభ ఎన్నికల ముందు నుండి భారీగా పట్టుబడ్డ అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో మద్యం సీసాలను అధికారులు ధ్వంసం చేశారు. ప్రతి ఏటా సీజ్ చేసిన మద్యం బాటిళ్లను ఉన్నతాధికారుల సమక్షంలో ఇలా ధ్వంసం చేస్తుంటామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సూపరింటెండెంట్ ఎక్సైజ్ శాఖ నందగోపాల్ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పట్టుబడిన అక్రమ మద్యం సీసాలను ఇలా ధ్వంసం చేస్తుంటామని, ఈసారి ఎలక్షన్లలో భారీగా మద్యం పట్టుకోబడటంతో వారిని ఎక్సైజ్ శాఖ చెన్నూరు స్టేషన్ పరిధిలో డిస్మాంటిల్ కార్యక్రమం నిర్వహించి స్టేషన్ వద్దనే ధ్వంసం చేశామని తెలిపారు. మంచిర్యాల జిల్లా ఎక్సైజ్ పరిధిలో గల 4 స్టేషన్లలో చెన్నూరు స్టేషన్ కూడా ఒకటి. ఈ స్టేషన్లో గత ఎలక్షన్ల పీరియడ్లో కానీ అంతకుముందు కానీ జరిగిన ఈ స్వాధీనపరుచుకున్న లిక్కర్ కానీ గుడుంబ ఇటువంటి పదార్థాలు గవర్నమెంట్ స్వాధీనం పరచుకోవడం జరుగుతుంది. స్వాధీనం అయిన తర్వాత వాటిని ధ్వంసం చేయడం కూడా జరుగుతుంది. అది ధ్వంసము జిల్లా అధికారి అయిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి నేను ఈరోజు చెన్నూరు రావడం జరిగింది. చెన్నూరులో గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 86 కేసులలో కూడా ఈ మన బీరు లిక్కరు ఇటువంటి పదార్థాలను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ అయిన పదార్థాలన్నీ కూడా కేసులో మనము కోర్టులో కేసు ప్రవేశపెట్టి అక్కడ కేసులు నడుస్తుంటుంది. మన దానికి సంబంధించిన మెటీరియల్ మాత్రం ఇక్కడ మనం డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. స్టేషన్ పరిధిలో డిస్ట్రాయ్ చేసి దానికి సంబంధించి దాని పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి సిఐ గారి ఆధ్వర్యంలో రెగ్యులర్గా రైడ్స్ జరుగుతున్నాయి. రైడ్స్లో మనకు గుడుంబ కానీ ఇంకా ఇతర మత్తు పదార్థాల విషయంలో కూడా ప్రతిరోజు చర్యలు తీసుకుంటూనే ఉన్నాము. ఎవరైనా కానీ ఎక్కడైనా ఏదైనా సమాచారం ఉన్నా కూడా నాకు కానీ లోకల్ సిఐ గారికి కానీ సమాచారం ఇచ్చినా మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కేసులు బుక్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఎనీ టైం అందుబాటులో ఉంటారు. కాబట్టి ఈ ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి, ఎక్కడైనా ఏదైనా సమాచారం ఉంటే అందివ్వగలరని మేము కోరుతున్నాను. ఇంద్రవెల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పాల్గొని ప్రజాసభకు చెన్నూరు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు 10,000 మంది పాల్గొని విజయవంతం చేయాలని చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మందమరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి నుండే తన ప్రస్తావాన్ని మొదలుపెట్టి పెద్ద ఎత్తున విజయం సాధించారని, దాన్ని గుర్తుపెట్టుకుని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ఈ ప్రాంతంలోని సమస్యలను పరిష్కరించే దిశగా సభకు విచ్చేస్తున్నారని, ఇందుకు చెన్నూరు నియోజకవర్గంలోని ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నియోజకవర్గంలోని సమస్యలను ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో కొనసాగిన ఎమ్మెల్యే మిషన్ భగీరథ పనుల్లో కాంట్రాక్టులతో కుమ్మక్కై నాసరికం పైపులు వాడటం వల్ల అవి త్వరగా పాడే నీటి సరఫరాలోకి లీకేజ్ అవుతున్నాయని, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, దీన్ని పరిశీలించి నియోజకవర్గంలోని 70 ఏరియాలో సమస్యలన్నీ పరిష్కరించాలని ఒక కమిటీ వేశామని అన్నారు. కట్టేలాగా ప్రపోజల్స్ ఇవ్వని కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే ఆ ప్రపోజల్ కూడా వారు
పుటప్ చేయబోతున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు కల్పించేది చాలా ఇంపార్టెంట్. అందు గురించి ఫస్ట్ సింగరేణి సంస్థలో చాలామంది బయట వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి సుమారు 80% వరకు కూడా అందరూ స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఆదేశాలు సింగరేణికి ఇచ్చి సింగరేణి సంస్థ కూడా ఒక ఆఫీస్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. కొత్త కాంట్రాక్ట్స్ ఏదైతే సింగరేణి సంస్థలు వస్తాయో కేవలం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి సింగరేణి సంస్థ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని మైనింగ్ ఆపరేషన్స్, పవర్ ప్లాంట్ అన్ని చోట్ల కూడా కేవలం స్థానికులకే. ఇప్పుడు మైను చెన్నూరు నియోజకవర్గంలో ఉందనుకోండి, కేవలం చెన్నూరు నియోజకవర్గ ప్రజలకే ఇక్కడ ఉపాధి కల్పించాలని చెప్పి ఈ ఆర్డర్ పాస్ కావడం జరిగింది. వేరే నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పనిచేసే ఆ సౌకర్యము ఈ జియోలో కల్పించడం జరిగింది. దాంతోపాటు కొత్త గన్నులు, పవర్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ 850 మెగావాట్స్ ఇవన్నీ కూడా కార్యాచరణ తీసుకోవడం జరిగింది. అతి త్వరలోనే ఈ కొత్త మైన్ల పైన, ఈ పవర్ ప్లాంట్ పైన పనులు ప్రారంభమై ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. దాంతోపాటు 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఒకటి చెన్నూరులో, ఒకటి మందమరిలో మార్చ్ ఎండింగ్ ముందు ఈ 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ప్రారంభం చేసి ఇక్కడ యువకులకు ఒక అవకాశం కల్పించాలి, ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా మార్చ్ ముందే ప్రారంభమయ్యి ఇక్కడ యువకులకు ఉద్యోగాలు కల్పించేలాగా ఈ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. నేను ఇదే కోరుతున్నాను, అందరికీ కూడా రేపు పెద్ద సంఖ్యలో మరి సుమన్ యొక్క ఆగడాలను వ్యతిరేకించి, ఆయన యొక్క నియంతృత్వ ధోరణికి వ్యతిరేకించి, అహంకారి తనాన్ని వ్యతిరేకించి ప్రజలందరూ మరి ముక్త కంఠంతో మరి వివేకానందను మరి అత్యధిక మెజారిటీతోటి ఒక ఆత్మీయంగా గెలిపించినటువంటి చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ మా అందరి తరఫున, ముఖ్యంగా అన్నగారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో మరి తెలంగాణ పైన ఒత్తిడి పెంచడం, అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం, ఇలా మేధావులే చెప్తా ఉన్నారు. సుమారు 102 హామీలు ఇచ్చి మభ్యపెట్టినటువంటి మరి టీఆర్ఎస్ పార్టీని మరి బీఆర్ఎస్గా మార్చుకున్నటువంటి పార్టీని మరి తెలంగాణ రాష్ట్రంలో మరి మాయం చేసినటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు భారతదేశంలో కంటే ప్రత్యేకమైనటువంటి మరి చైతన్యమైనటువంటి ప్రజలు. ఇలా రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా మరి ఏదైతే సోనియమ్మ గారు చెప్పినరో, రాహుల్ గారు చెప్పినరో, మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పినరో, మరి తెలంగాణలో 6 పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే 2 పథకాలు ఇవాళ బ్రహ్మాండంగా అమలు అవుతూ ఉన్నాయి. రేపు జరగబోయేటువంటి ఇంద్రవెల్లిలో జరగేటువంటి మరి గొప్ప బహిరంగ సభలో కూడా మరో 2 పథకాలను రేపు అమలు చేయబోతున్నారు. ఆ 2 పథకాలను పెద్దలు మరి ఎమ్మెల్యే వివేక్ గారు. మంచిర్యాల ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు మరో అరుదైన ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. 23 రోజుల పసికందుకు అరుదైన శస్త్రచికిత్స చేసి నిండు ప్రాణాన్ని కాపాడారు. మంచిర్యాల ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు 23 రోజుల పసికందుకు అరుదైన శస్త్రచికిత్స చేసి నిండు ప్రాణాన్ని కాపాడారు. మంచిర్యాల జిల్లా కనపల్లి మండలం రెబ్బన గ్రామానికి చెందిన 23 రోజుల బాబు చేతికి ఇన్ఫెక్షన్ అవ్వడంతో చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రి ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ ఎగ్గిన శ్రీనివాస్, పిల్లల వైద్యురాలు సునీత ఇరువురు సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించారు. 23 ఏళ్ల పసికందుకు ప్రాణదాతగా మారారు. బాబుకు అరుదైన ఆపరేషన్ నిర్వహించి ప్రాణాలు కాపాడినట్టు శ్రీనివాస్ తెలిపారు. పసికందు మన హాస్పిటల్కి 3 days బ్యాక్ యాప్సెస్ విత్ ఎక్స్టెండింగ్ సెల్యులైటిస్ విత్ ఇంపెండింగ్ సెప్టిసిమియా అంటే ప్రాణాపాయ స్థితికి చేరుకునే పరిస్థితిలో మన హాస్పిటల్కి రావడం జరిగినది. కేవలం 23 రోజుల బాబు కాబట్టి
very high risk. With the help of Dr. Sunita garu pediatrician and ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సహాయంతో అనస్థెటిస్ట్ మనం ఎమర్జెన్సీగా దాన్ని సర్జరీ చేసేసి పిఐసియూలో ఎన్ఐసియూలో పెట్టేసేసి బేబీ ప్రాణాలే కాపాడంతో పాటు లింబ్ కూడా ఎలాంటి రిస్క్ లేకుండా మనం సేవ్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా నేను మంచిర్యాలే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకందరికీ మీరు వీరు చెప్పే మాటలు వినకుండా కొంతమంది మిస్లీడ్ చేస్తుంటారు కమిషన్స్ కోసమో ఇంకా వేరే దానికోసమో. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకుండా సరి అయిన అవగాహనతోటి కరెక్ట్ వైద్యం ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని మీరు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా నేను ఇప్పటి వరకు పీడియాట్రిక్స్ ఆర్థోపెడిక్స్ సంబంధించి చాలా సర్జరీస్ బోన్స్ ఫ్రాక్చర్స్తో పాటు ఇలాంటి సెప్టిసిమియా కేసులు కానీ ఎన్నో డీల్ చేయడం జరిగినది. ఇది విత్ ద హెల్ప్ ఆఫ్ పీడియాట్రిక్స్ టీమ్ డాక్టర్ సునీత మేడం గారి సహకారంతో చేయడం జరిగినది. అందరికీ మరి ఒకసారి వినవించుకునేది ఏంటంటే అవేర్నెస్ తెచ్చుకోండి. సరి అయిన సమయంలో పేషెంట్లను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఫస్ట్ మేడం దగ్గరికి వచ్చినాం. వస్తే ఇది స్కానింగ్ చేయాలన్నారు. చేసిన తర్వాత ఈ సర్జరీ చేయాలన్నారు. మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఆర్కే1A సమీపంలో సమ్మక్క జాతర ఏర్పాట్లను జిఎం మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సమ్మక్క సారలమ్మ గద్దెలను పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మందమరి ఏరియా రామకృష్ణాపూర్ ఆర్కే1A సమీపంలో గల శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర జరిగే జాతర పనులను మందమరి జిఎం మనోహర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిఎం మనోహర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల పనులు సింగరేణి ఆధ్వర్యంలో ముమ్మరంగా జరుగుతున్నాయని అన్నారు. ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర సింగరేణి కార్మికులు, కార్మికేతరులు, మందమరి రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, సిసిసి మంచిర్యాల, సోమగూడెం, బెల్లంపల్లి ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు మన ఆర్కే1A వద్ద జరిగే సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఏర్పాట్లను మన గౌరవ జిఎం గారు మనోహర్ రావు గారు సందర్శించడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, గత 20 సంవత్సరాలుగా ఈ ఆర్కే1Aలో అడవిలోనే మంచిగా ప్రకృతి ఒడిలో మరి ఏదైతే ఈ వనదేవతలు ఉన్నాయో మరి ఇక్కడ నెలకొల్పడం జరిగింది. వేలాదిగా కార్మికులు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ జాతరను సందర్శించుకోవడం ద్వారా అమ్మవారి ఆశీస్సులు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా కూడా 21 నుంచి జరిగే జాతరను కార్మికులు వారి కుటుంబాలు ఉపయోగించుకొని మరి యాజమాన్యం కల్పించే సౌకర్యాలను ఉపయోగించుకొని మరి జాతరను విజయవంతం చేయడం ద్వారా అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అదే రకంగా మరి సింగరేణి కూడా అమ్మవారి ఆశీస్సుల వల్ల అభివృద్ధి చెందాల్సిందిగా ఏఐటీసీగా కోరుకుంటున్నాను. నమస్కారం. మన ఆర్కే1A సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర మరి ఈ సంవత్సరం జరుపుకోబోయేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర కోసం మనం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఈ నెల అంటే ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మన దగ్గరే మన సింగరేణి ప్రాంతంలో మన గనుల ప్రాంతంలోనే ఈ యొక్క జాతరను నిర్వహించుకోవడానికి మనం ఏర్పాట్లు చేశాం. 21వ తారీఖు రోజున సారలమ్మ గద్దె మీదకి తీసుకొస్తారు. చుట్టుపక్కల ప్రాంతాల వారైనా సరే అందరూ కూడా వచ్చి ఈ సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతిసారి ఏర్పాటు చేసినట్టే ఈసారి కూడా ఇక్కడ మేము అన్ని ఏర్పాట్లు చేసాం. వీటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే మరి ఎక్కడో దూరంగా పోయి మనం సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకునే కంటే ఆనవాయితీగా ఇక్కడ మనకి ఇక్కడ ఇది ప్రశస్తి చెందింది. మన దగ్గర ఆర్కే1A కూడా చాలా పేరుగాంచినటువంటి సమ్మక్క సారలమ్మ గద్దెను అందరూ దర్శించుకొని దీవెనలు పొందాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ముందు ప్రజలు తమ ఇండ్ల వద్ద సమ్మక్క వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నిలువెత్తు బంగారం కోసం కిరాణా షాపుల వద్దకు వెళ్లటంతో ఈ ప్రాంతమంతా సందడిగా కనిపిస్తుంది. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు మొక్కులు తీర్చుకునే సమయం రానే వచ్చింది. కోరిన కోరికలు తీర్చాలని
అడవి దేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించడం భక్తుల ఆనవాయితీ. గురువారం మందమరి పట్టణంలో సమ్మక్క సారలమ్మకు మొక్కులు తీర్చేందుకు కొత్త బట్టలు ధరించి ఎత్తు బంగారంతో భక్తులు సందడి చేశారు. బెల్లం దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన తూకంకు సమ్మక్క సారలమ్మ దేవతల చిత్రపటాలకు పూజలు చేసి ఎత్తు బంగారం తూకం వేశారు. బెల్లం సమర్పించే ముందు అందులో కొంచెం ఇంటి వద్ద పంచుతారు. ఏ దుకాణం చూసినా బెల్లం బుట్టలు దర్శనమిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా మాట్లాడడం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగదని బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణాధ్యక్షుడు గాది సత్యం అన్నారు. మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా మాట్లాడడం అధికార పక్షం వారికి తగదని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాది సత్యం అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం టీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు గాది సత్యం మాట్లాడారు. అధికార పక్షం నాయకులు బుధవారం విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, అతని కుమారుడు విజిత్ రావులను సంబోధించిన తీరు అహంకారపూరితంగా ఉన్నాయని అన్నారు. నడిపెల్లి దివాకర్ రావుకు 20 ఏళ్ల ప్రజలు ఆశీర్వదిస్తేనే ఎమ్మెల్యేగా ఉన్నారని, ప్రజల కోసం ప్రజాసేవ చేయడానికి అంకితమయ్యారని, అందుకే సాధ్యమైందని అన్నారు. గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తేనే గ్రామీణ మండలాల్లో 1,00,000 టన్నులకు పైగా ధాన్యం అధిక దిగుబడి సాధ్యమైందని తెలిపారు. రావు గారిని కానీ, వారి తనయుడు కానీ, అలాగే బీఆర్ఎస్ పార్టీని కానీ సంబోధించినటువంటి తీరు అహంకారపూరితగా ఉన్నది తప్ప అది కౌంటర్గా లేదు. అది ముందుగా కాంగ్రెస్ నాయకులు గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అధికార పార్టీ అనేది ఎంతో ఓర్పు సహనం ఉండవలసిన బాధ్యత వారిపైన ఉన్నది. ప్రతిపక్షంగా 100% ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ఎదురు తిరిగి ఎక్కడ అన్యాయం జరిగినా వారి తరఫున పోరాడవలసిన పరిస్థితి ఉన్నది. కానీ ఇంకా శాసనసభ్యులుగా ఎన్నికై ప్రభుత్వం వచ్చి 60 రోజులు కాలేదన్న సంగతి మాకు కూడా తెలిసి కూడా మేము ఎక్కడ కూడా ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా ఇక్కడి నుంచి మొదలుపెడితే రాష్ట్ర స్థాయిలో కూడా ఎక్కడ కూడా గౌరవ కేసీఆర్ గారు కూడా 100 రోజులు మనం ఓపిక పట్టాలా, ప్రజలు మనలో ప్రతిపక్షంగా కూర్చుండబెట్టారు, వాళ్ళకి అధికారం ఇచ్చారు. కాబట్టి వాళ్ళ హామీలు 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ 100 రోజుల తర్వాత ఇవ్వకపోతే అప్పుడు ప్రజల పక్షాన మనం పోరాడాల్సిన పిలుపు మేరకి దానిలో భాగంగానే మంచిర్యాల నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో ఆ పంతంలోనే నడుస్తున్నటువంటి సందర్భాలలో గౌరవ మాజీ శాసనసభ్యులు ఏదైతే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫండింగ్ ఏదైతుందో ఆ డెవలప్మెంట్ని చూసినటువంటి సందర్భాలలో మీరు మొత్తానికే చూడొద్దు, మీరెవరు చూడడానికనే అహంకారపూరితమైన మాటలు ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి వాడు మంచిర్యాలలో అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటే తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే నిజంగా మేము దానికి చింతిస్తున్నాం. మొన్న కాంగ్రెస్ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్లో ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారు నిష్కృతకు లోనవుతున్నారని ఉపలయ్య గారు చెప్పడం నిజంగా విడ్డూరంగా ఉంది. సర్పంచ్ల పదవి కాలం ముగియటంతో జైపూర్ మండలంలోని ఆయా గ్రామ సర్పంచ్లకు ఘనంగా సన్మాన కార్యక్రమాలు చేపట్టారు. కుందారం గ్రామం నందు వార్డు సభ్యులు ఎంపీటీసీ రాచర్ల సతీష్, పంచాయతీ సెక్రటరీ గ్రామంలోని మహిళా మండల సభ్యులు, గ్రామ సర్పంచ్ విద్యగిరి సమ్మయ్యను ఘనంగా పూల దండలతో శాల్వలు కప్పి సన్మానించారు. పౌనూరు గ్రామం నందు వార్డు సభ్యులు ఎంపీటీసీ బుడిగే రాజేశ్వరి, పంచాయతీ సెక్రటరీ, గ్రామ సర్పంచ్ జాడి సారయ్యను పుష్పగుచ్చాలు అందజేసి శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సమ్మయ్య మాట్లాడుతూ గ్రామ సర్పంచ్గా ఎన్నుకొని 5 సంవత్సరాలు గ్రామానికి సేవలు అందించడానికి అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పదవీ కాలంలో విధి నిర్వహణ క్రమంలో సహాయ సహకారాలు అందించిన గ్రామస్థాయి నాయకులకు, వార్డు సభ్యులకు, అధికారులకు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంత గొప్పగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సోదరుడు ఎంపీటీసీ రాచర్ల సతీష్ గారికి మరియు వార్డు మెంబర్లకు, మా గ్రామ సెక్రటరీ గారికి, నాతో ఉన్నటువంటి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ముందు
ఇప్పటి వరకు నా చేతనైనంత కుందారం గ్రామానికి సేవ చేయడం జరిగింది. అదే అవకాశం మళ్ళీ వస్తే కూడా ఇంతకన్నా కూడా ఎక్కువ సేవ చేయడానికి మీ యొక్క ప్రజల తరపున నేను అన్ని వేళలా ముందుండి పదవి ఉన్నా లేకున్నా కూడా ఎవరికైనా కూడా చిన్న అరికాలు ములినాటినా కూడా నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ఈ యొక్క 5 సంవత్సరాలు అందరూ కూడా నాకు సహకరించి నాతో పాటు నాకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు మరొక్కసారి కుందారం గ్రామ ప్రజలందరికీ కూడా నా తరపున నా యొక్క కుటుంబం తరపున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 2న ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభకు హాజరు. పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క. రామగుండం పోలీస్ కమిషనర్ రేమార్ రాజేశ్వరి బదిలీ. ఇన్ఛార్జ్ సిపిగా తరుణ్ జోషిని నియమించిన ప్రభుత్వం. చెన్నూరులో సీజ్ చేసిన అక్రమ మద్యం బాటిళ్లను ధ్వంసం చేసిన ఎక్సైజ్ శాఖ. అసెంబ్లీ ఎన్నికలు పట్టుబడ్డ భారీ మద్యం బాటిళ్లను అధికారుల సమక్షంలో ధ్వంసం. మరో అరుదైన ఆపరేషన్ చేసిన మంచిర్యాల ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు. 23 రోజుల పసికందుకు అరుదైన శస్త్రచికిత్స. నేను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.